మేడం 2007 నుంచి భారతీయ సిమెంట్స్ చట్టబద్ధమైన అనుమతులన్నిటితోనూ నిర్వహించబడుతోంది. ఇది చెప్తుంది హైకోర్టు. మీరు నేను కూడా కాదు ఒక రకంగా చెప్పాలంటే. అయినప్పటికీ కూడా దానిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి 7,300,00,00,000 టాక్సెస్ రూపంలో వాళ్ళు చెల్లించారట. అండ్ కరువుకు సంబంధించిన ఏరియాలో ఉన్నారు. కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. దీన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎందుకు కక్షపూరితంగా వెళుతున్నారు అనేది కొంతమంది క్వెషన్. ఏమంటారు? ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ బేస్ ప్రకారమే నడవాలండి రాష్ట్రం కానీ ఇంకోటి కానీ. హైకోర్టు భారతీయ సిమెంట్ మీద ఎటువంటి ఇబ్బందులు లేవు, వాళ్ళు రెగ్యులర్ గా ట్యాక్సులు కడుతున్నారు అంటూ ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నప్పుడు భారతీయ సిమెంట్ కి రావాల్సినటువంటి ముడి సరుకును ఆపడం, దాన్ని ఏదైతే రన్ అవ్వకుండా ఇబ్బంది పెట్టడం, అక్కడ ఉండే వాళ్ళకి అంటే అయ్యా దాని మీద ఎంతో మంది బతుకుతున్నారు కదండి, ఎంతో మందికి జీవనోపాధి కొన్ని కొన్ని ఏరియాల్లో అసలు ఏమీ లేని ఏరియాల్లో అది పెట్టడం వల్లే ఆ ఏరియా అభివృద్ధి చెందడం ఇవంతా కూడా జరుగుతుంది. ఒక వ్యాపార నిమిత్తం ఏదైనా తప్పు జరిగితే కోర్టు తీసుకుంటుంది తీర్పు, అంతేకాని రాష్ట్రం ఒక నిర్ణయాలు తీసుకొని దాని మీద వేటు వేస్తా దీని మీద వేటు వేస్తా అంటే రేపు ప్రభుత్వం మారితే ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్ ఏమైపోతాయండి, రామోజీ ఫిలిం సిటీ ఏమైపోతుందండి, లేకపోతే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఏమైపోతాయండి. ఇవన్నీ కూడా వాళ్ళకుంది ఒకటేనండి, వాళ్ళకుంది ఒకటే. మీకు ఎన్నెన్ని ఉన్నాయి, ఇండస్ట్రీ ఉంది, హెరిటేజ్ ఉంది, ఇవన్నీ కదిపితే ఇవన్నిట్లో లొసుగులు వస్తే వీటన్నిటికి ఎంత పన్నులు కట్టారండి? హెరిటేజ్ కి ఎక్కడెక్కడి నుంచి పాలు సప్లై అవుతుందండి, ఎలా పాల పౌడర్లు వాడుతున్నారండి, ఈ పౌడర్లతోనే కదా కల్తీ లడ్డు, కల్తీ మద్యం ఏవేవో చాలా చాలా వచ్చేసినాయి కదండి, స్వామివారి లడ్డుతో సహా. ఇవన్నీ రేపు ప్రభుత్వం మారిన వెలికి తీస్తే మీ ఆర్థిక మూలాలు అధపాతాలని వెళ్ళిపోతాయి కదండి. ఒక భారతీయ సిమెంట్ మీద మీరు కొడితే వాళ్ళు లీగల్ ఫైట్ ఇచ్చి ఇదిగోండి మేము కట్టినటువంటి పనులు, మా వివరాలు, మేము ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏ ప్రభుత్వాన్ని మోసం చేయలేదు, ఏ ప్రభుత్వ ఖజానాకి కట్టాల్సిన పనులు ఎగవేసినా మీరు పెనాల్టీ వేయండి అంటూ వారు ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఇంటెన్షనల్ గా అడ్డగిస్తే ఇది రెడ్ బుక్ కక్ష సాధింపండి. అయితే సాక్షి, లేకపోతే భారతీయ సిమెంట్, ఇంకేం వ్యాపారాలు ఉన్నాయండి? అప్పట్లో అప్పట్లో ఎక్కడోనండి పవర్ ప్లాంట్ ఉండేది. ఆ పవర్ ప్లాంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ పవర్ ప్లాంట్ లో బలవంతంగా భూములు తీసుకుంటున్నారు అన్నారు. వెంటనే రెండో రోజు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి ఆ పవర్ ప్లాంట్ కి సంబంధించి ఎవరు బలవంతంగా తీసుకోలేదు, వారికి సంబంధించినటువంటి ఏదైతే రిహాబిటేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకొక చోట భూములు ఇవ్వడం, వాళ్ళకి కాంపన్సేషన్ కట్టడం అన్ని కట్టే తీసుకున్నాం, ఇదిగోండి ఎవిడెంట్రీ అని ఎవిడెంట్రీతో నిరూపించారు. సరస్వతి పవర్ ప్లాంట్స్ అని. సో ఇలాగా అవతలవాడి మీద బురద చల్లాలంటే అవతలవాడు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు అని ఎవిడెంట్రీ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. రేపు వాళ్ళు బురద చల్లాలి అని అనుకుంటే మన ముఖంలో కన్ను, ముక్కు, మూతి కూడా కనపడదండి, అంత బాగా బురద చల్లేయగలరు. రేపు ఎన్నిటికి పర్మిషన్ లేకుండా 3rd ఫ్లోర్ వేసినారు మార్గదర్శి వాళ్ళు, ఎన్నిటికి పర్మిషన్ లేకుండా రామోజీరావు గారికి సంబంధించిన సంస్థలు ఇక్కడ నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తే స్వామివారి లడ్డు కల్తీనే వస్తుందండి. ప్రభుత్వం మారగానే ఫస్ట్ కేసు ఏ పాల సప్లైలు వస్తున్నాయి, ఏ పాల ప్రోడక్ట్లు వస్తున్నాయి, వారి ఓనర్లు ఎవరు, క్లీనర్లు ఎవరు, వారి వాటాలు ఎంత, మొత్తం వెలికి తీస్తే అధపాతాళానికి ఆటోమేటిక్ గా పడిపోతుంది. కాబట్టి సో తప్పుంటే ఎత్తి చూపించండి, కానీ లేని తప్పుల్ని చూపించాలని చిత్రీకరిస్తే న్యాయస్థానాలు అనేవి ఉంటాయి, మొట్టికాయ వేస్తాయి. తేడా కొడితే ప్రభుత్వం రేపు మారిపోయిన తర్వాత మీరు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు అవి అనర్విచనీయమండి, అవి మనం ఊహించలేని కదా మేడం. ఒకవేళ అటెండ్ అయినా సరే మధ్యలో నుంచి వచ్చేసిన సందర్భం కూడా మనం చూసాంగా. ఏమండి, మధ్యలో రావడం కాదండి, అందరి అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు ఆ ప్రతిపాదన అవుతున్న టైంలో పీపీఈ పద్ధతి అంటే ఏంటండి, విద్యని, వైద్యాన్ని, లేకపోతే ఏదైతే లాజిస్టిక్స్ ని, లేకపోతే రవాణా సంబంధించిన ప్రతిదీ ప్రైవేటీకరణ అయిపోతే ఇక పేదలకు అందుతుందా అండి? పీపీఈ పద్ధతి ద్వారా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయిపోతే సాధారణ రైతు కూలీలు, సాధారణ కౌలు రైతులు వీళ్ళందరూ ఎలా బతుకుతారండి? ఆరోగ్యం అనేది ప్రజలకు దూరం చేసేస్తున్న వ్యవస్థే కదండి. దీన్ని ఆయన ఖండించాలి కదా. ఆయన రాలేదు, ఆయన అటెండ్ అవ్వలేదు, ఆయన దూరంగా ఉంటున్నాడంటే మౌనం అర్ధాంగీకారమే కదండి. ఆయన మనసులో మంచి ఉద్దేశం ఉంటే అక్కడికి వచ్చి దాన్ని ఆపేయాలా, అంతేగాని ఆయన రాకుండా ఉంటే బిల్లు ఆగిందా? బిల్లు ఆగదుగా. ఈ రోజు ఆగిపోతున్న రైతుల గుండెలకి ఏమైనా లెటర్ రిలీజ్ చేసినారా? అనితమ్మ గారి మేకప్ గురించి లెటర్ రిలీజ్ చేసినారు, ఆవిడ గురించి మాట్లాడతారా అని. తప్పతాగి ఒకడు కారుతో తొక్కితే ఒక డాక్టర్ విద్యార్థి చనిపోతే అరే మా పార్టీ ఖండిస్తుంది, కందుల దుర్గేష్ ఆన్ స్పాట్ లో వెళ్ళిపో, వైద్య శాఖ మంత్రితో రూపాయి ఖర్చు లేకుండా ఆ బిడ్డకి ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పాల్సినటువంటి మహోన్నత వకీల్ సాబ్ భీమ్లా నాయక్ గారు నోరు మెదపలేని పరిస్థితి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద 7.5 గంటలు ఆపకుండా దాడి చేసి కారులు నిప్పు పెట్టి తగలబెట్టి ఎమ్మెల్యే సమక్షంలో ఇవన్నీ జరుగుతుంటే ఈ దాడి తప్పు అనాల్సినటువంటి వ్యక్తి ఏబిఎన్ కార్యాలయం ముందు నిరసనని ఖండిస్తూ ఇది తప్పు అని లెటర్ రిలీజ్ చేస్తారా అండి? ఇక్కడ చేయకపోయినా పర్లా,
అక్కడ చేయడం ఎంత పెద్ద తప్పండి? అనితమ్మ గారి మేకప్ పౌడరా? ఈ రోజు మీరు అంటారు 6:30 తర్వాత రజనీ గారు డిబేట్ కండక్ట్ చేయనా అంటే, లేదండి నేను మేకప్ తీసేసినాను, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అంటారు. అదేం తప్పండి? అదేం తప్పు? ప్రతి జ్యువెలరీ షాప్ లో ఉన్న ప్రతి దగ్గర కూడా మేకప్ లిప్స్టిక్ కామన్ అయిపోయింది. దాన్ని తప్పనుకోం కదా, ఎవరు అవసరాలు వాళ్ళవి. సో దాన్ని బట్టి అది పెద్ద తప్పన్నట్టుగా మేకప్ అనగానే అదేదో పరుష పదజాలం బూతులు మాట్లాడినట్టుగా దాని మీద లెటర్ రిలీజ్ చేస్తారండి? మీరు మేకప్ తీసాక ఏ రోజున నాతో పాటు మీరు డిబేట్ లో కూర్చున్నారా? లేదు రజనీ గారు మేకప్ తీసేసాను, రేపు పెట్టుకుందాం వల్ల అదేంటండి, అది నా వృత్తి ధర్మం అండి, నేను అది వెయ్యింది కెమెరా ముందు కూర్చోకూడదండి అని అన్నారు కదా. సో దీని గురించి లెటర్ మీద పెట్టినటువంటి శ్రద్ధ సుగాలి ప్రీతి తల్లి మీదో తప్ప తాగి కారుతో గుద్దిరోడు మీదో ఉండదేంటండి? ఉండదేంటి? దీంట్లో మళ్ళీ ఆ రజనీ గారు ఆయన మీటింగ్ కి వెళ్ళలేదు కదా, ఆయన ఏమన్నా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తారండి? వ్యతిరేకిస్తే ఊరుకుంటారా? వ్యతిరేకించే ధైర్యం ఉందా? అరే ఇక్కడ 2 పార్టీలు లేవండి బాబు, ఒకటే పార్టీ ఉంది. ఆ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడమో, చంద్రబాబు గారి 17 ఏళ్ళు ముఖ్యమంత్రి, దేవాంశను రాబోయే ముఖ్యమంత్రి తప్ప ఆయన సొంత ఎజెండా సొంత నిర్ణయం ఒకవేళ తీసుకుంటానని చెప్పినా అది కూడా సినిమా వాళ్ళండి. సినిమా వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారండి అని ముద్రగడ గారి డైలాగ్ ని పలుమార్లు గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తప్ప, ఇక్కడ నిజాయితీ ఉంటే ఆ ప్రతిపాదనని ఖండించాలి, కొట్టి అవతల పడేయాలి. కానీ ఆ మీటింగ్ కి వెళ్ళకూడకుండా ఉండడం వల్ల వచ్చినదేంటి, ఒరిగిందేంటి? అమరావతిలో ఆగిపోతున్న గుండెలెన్ని, ఏం ప్రాజెక్టులు కడుతున్నారు, ఏం రోడ్లు పెడుతున్నారు? సో ఇదైతే నా మనసుకు అనిపించినటువంటి అభిప్రాయం. మరి ఇన్ని విభేదాలు మనసులో ఉన్నప్పుడు, ఓకే, కొన్ని సందర్భాల్లో అవి బయటికి తేటతలం అవుతున్నప్పుడు 15 ఏళ్ళు కలిసి ఎట్లా కాపురం చేస్తారు వీళ్ళు? ఏమండి 15 ఏళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరేమనుకున్నా వారు కలిసే ఉంటారు. లేకపోతే కొన్ని చోట్ల వినపడుతుంది ఏంటంటే జనసేన బీజేపీ కలిసి వెళ్తుందండి, టీడీపీని దూరం పెడుతుందండి అంటారు. ఒకవేళ టీడీపీని దూరం పెట్టింది అనుకోండి జనసేన బీజేపీ, అప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన తిట్టాలి, జనసేన వాళ్ళు టీడీపీని తిట్టాలి. అప్పుడు ఏం తిడతారండి? అంతకుముందు అయితే నెత్తిన రూపాయి పెడితే పావులాకి చల్లదన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతారు? లేకపోతే మొన్నటి దాకా ప్యాకేజ్ స్టార్ అనే ప్రతిపాదన వచ్చేది. ఇవాళ రోజు అవునయ్యా నిజంగా మీ ఓడు మా దగ్గర అమ్ముడు పోయాడు, అందుకే 10 సీట్లే తీసుకున్నాడు, ఇది నిజం అని రేపు చంద్రబాబు గారు ఏమైనా మాట్లాడతారా అండి? తప్పు కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఏమని తిడతారు? నిన్ను నమ్మి నేను పార్టీలోకి వచ్చి నా జనసేన మొత్తం తీసుకొస్తే నువ్వు ఏం చేసినావు అంటారు. ఏం చేసినారండి? 2014లో ఆయనకి ఏంటండి, ఆయన ఒక అద్దింట్లో ఉండేవాడటండి జూబ్లీస్ లో, బంజారాస్ లో. ఆయనకి ఏమీ లేదట. ఆయన స్పోర్ట్స్ కార్ కూడా మంత్రి నారాయణ గారి కొడుకు కొనుక్కొని, అది రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన కారు ఆయన కారేనటండి. అప్పటికి ఆయనకు అసలు ఏమీ లేదంటండి. 2014 నుంచి ఏం సినిమాలు ఆడిని, ఏం సినిమాలో కోట్లు వచ్చినాయి, ఈ రోజు ఆయన ఆర్థికంగా ఎంత నిలబడినారు, జనసేన పార్టీ ఫండ్ ఎంత వస్తుంది, అసలు పార్టీ ఫండ్ మీద ఏమన్నా అవకాశం ఉందా, అదేమన్నా ట్రాన్స్పరెంట్ గా చూపిస్తున్నారా? ఇవన్నీ కూడా వస్తే ఏమీ లేని పవన్ కళ్యాణ్ గారిని పైకి తీసుకొచ్చిందే టీడీపీ. ఎందుకు తీసుకొచ్చారు? ఆయన చెప్తే ఓట్లు పడతాయని, ఆయన ఎలా అయినా చెప్తారని. ఒక్కొక్కసారి జగన్ గారిని ఓడించాలన్నప్పుడు కొంచెం బొంగుమూత పెట్టి నేను చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తున్నానని పక్కకు వస్తారు. లేదు మిమ్మల్ని మోకాళ్ళ దండ వేపిస్తానంటారు. మళ్ళీ వెంటనే ఇప్పటం సభ సాక్షిగా ఓటును చేయలేమని అంటారు. అన్ని ఆయన మాట్లాడండి. ఏది నిజమో ఏది అబద్ధమో మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇంకా కూడా అన్నా నిన్ను నమ్మిన రాష్ట్ర ప్రజలని, నిన్ను నమ్మి ఓటు వేసి వాళ్ళని మీరు దయచేసి వాళ్ళ చెయ్యొదలకండి, వాళ్ళ కష్టాలను అర్థం చేసుకోండి, ముఖ్యంగా పేదలని గుర్తించండి అంటూ మరొక్కసారి ఆయన వినవించుకోవడమే గానీ అంతకు మించి ఏం చెప్పలేమండి.